మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 119వ కీర్తన 112వ వచనము. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను, ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. స్తుతికి పాత్రుడవు, స్తోత్రార్హుడవు, పూజార్హుడవు దేవా. మా జీవితాల్లో మరొక దినాన్ని దయచేసి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నట్టుకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనములు దేవా. నీ వాక్యమును విత్తనై ఉండగా నీ సిలువ చాటున నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నాలో అడగబడుతున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ సమాధానములు ప్రతి నెల మొదటి వారములో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు తెలియని సమాధానములు ఏమైనా ఉంటే ప్రతి నెల మొదటి వారం కామెంట్ బాక్స్ లో చూసి తెలుసుకొనగలరు. ప్రియ దైవజనమా, అబ్రహామును గూర్చి అతని కుమారుడైన ఇస్సాకుతో దేవుడు ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనములో ఒక సాక్ష్యమునిస్తూ ఉన్నాడు. అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొన్నాడు అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, అబ్రహాము దేహము సమాధిలో ఉంది, కానీ అతని సాక్ష్యము సజీవముగా తన కుమారుని ఎదుట మాదిరికరముగా ఉంది. ఇస్సాకును దీవించడానికి కారణము అబ్రహాము సాక్ష్య జీవితమే అని దేవుడు తానే స్వయముగా ఇస్సాకుతో పలుకుతూ ఉన్నాడు. అబ్రహాము యొక్క ఆత్మీయ జీవితము ఇస్సాకును ఆశీర్వదించడానికి కారణమైంది అని నొక్కి పలుకుతూ ఉన్నాడు. ఇట్టి ధన్యత మనము మన జీవితాల్లో పొందుకోవాలి అంటే మూల వాక్యము ప్రకారం దేవుని కట్టడలను గైకొనడానికి మన హృదయమును లోపరచుకోవాలి. అది మన నిత్య నిర్ణయము కావాలి. దేవుడు పిలిచిన పిలుపుకు విధేయత చూపి తన జీవితకాల పర్యంతము దేవుని ఆజ్ఞలను, కట్టడలను, నియమములను అబ్రహాము గైకొన్నాడు అంటే అది దేవుని నడిపింపు వలననే అబ్రహాముకు సాధ్యమైనది. అది తన తదనంతరం తన కుమారుడు ఆశీర్వదించబడడానికి కారణమైంది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలని ఎంతో తపన పడుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు కదూ. కానీ నీవు చేయవలసినది ఒక్కటే, దేవుని ఎదుట నీ ఆత్మీయ జీవితము సరి అయినదిగా ఉండాలి. దేవుని ఆజ్ఞానుసారం ఆయన కట్టడలను గైకొంటూ ఆయన దృష్టికి నీవు మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు నీవు ఈ భూమి మీద ఉన్నను లేకున్నను నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. దేవుని కనుదృష్టిలో వారు ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విషయంలో నేను నా తల్లిగారి గురించి ధైర్యముగా సాక్ష్యం ఇవ్వగలను. ఈరోజు నా జీవితము ఈ రీతిగా ఆశీర్వాదకరముగా మలచబడినది అంటే అది దేవుని ఎదుట నా తల్లి యొక్క ఆత్మీయ జీవితమును బట్టే. మరి ఇటువంటి ధన్యత నీవు నేను కలిగి ఉండాలంటే మనమేమి చేయాలి? చూడండి, 119వ కీర్తన 33వ వచనము. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. ఈ ప్రార్థన మనము చేయాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు అనేక సార్లు దేవుని కట్టడలు, ఆజ్ఞలు, నియమాలు మీరునట్లు మనలను ప్రేరేపిస్తాయి. అటువంటి తరుణంలో దేవుణ్ణి అడగాలి. దేవుని ఆజ్ఞలు జీవితకాల పర్యంతము మనము గైకొనాలి అంటే, కడ వరకు మన ప్రాణం ఉన్నంత వరకు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి అంటే, దేవుని పిలుపుకు లోబడి జీవించాలి అంటే అది దేవుని నడిపింపు వలనే మనకు సాధ్యమవుతుంది. దేవుడే మనకు నేర్పించాలి. అనుదినము మనలను సరిచేయాలి. మన ప్రాణం ఉన్నంత వరకు మన ఆత్మీయ జీవితాన్ని ఒక కుమ్మరి వలె ఆయన మలచాలి. ఒక శిల్పకారుని వలె మన జీవితాలను చెక్కాలి. దాని కొరకు మన జీవితాలను, మన హృదయమును దేవునికి లోపరచుకోవాలి. అనునిత్యము దేవుణ్ణి విజ్ఞాపన చేయాలి. అప్పుడే అబ్రహాము జీవితం వలె మన జీవితము కూడా మన బిడ్డల ఎదుట
అనేకుల ఎదుట తరము వెంబడి తరము ఒక సాక్ష్యముగా నిలబడగలదు. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, ఎవరైతే ఈ వాక్యమును విని అబ్రహాము వలె నీ సన్నిధిలో కడ వరకు నీ ఆజ్ఞలు, నీ కట్టడలు గైకొనుటకు నేర్పించమని దీనముగా ప్రార్థిస్తూ ఉన్నారో అటు వారందరి జీవితాలలో మీ ఆత్మ నడిపింపును దయచేసి మంచి సాక్ష్య జీవితమును, వారి బిడ్డలకు ఆశీర్వాదకరమైన జీవితమును దయచేయగలరని నమ్ముతూ వారందరినీ, వారితో పాటు నన్నును మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు ఏ రాజు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటినీ పట్టుకొనెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.